ఒక్క మాటలో చెప్పాలంటే పోయిరా 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 మావా. ఏముందిలే ఇంకా పడుకో. ట్రైలర్ చూశాక ఒక్క మాటలో స్టోరీ చెప్పాలంటే, పైకి పోయిన తాత, పైకి పోవడానికి రెడీగా ఉన్న నాయనమ్మ, వాళ్ళ కోసం దయ్యాల కొంపలోకి పోయే ఒక హీరో, హీరో కోసం ఆ ఇంట్లోకి పోయే హీరోయిన్స్. పైకి పోయిన తాతని ఇంకా పైకి పంపించి పైకి పోయే నాయనమ్మని పోనీయకుండా చేయడమే స్టోరీ. ఇది నాకు అర్థమైన స్టోరీ ఒక్క మాటలో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంకా మనం కాసేపు సెటైర్ సైడ్ కేసి సీరియస్ మ్యాటర్ ముందుకు తీసుకొస్తే, ప్రభాస్ మారుతి కాంబినేషన్ అనగానే అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్. పాన్ ఇండియా మూవీస్తో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి లాంటి ఒక కామెడీ ఆర్ హారర్ జోనర్లో మూవీ తీసి ఒక డైరెక్టర్తో చేస్తారని అయితే చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బ్యాక్ టు బ్యాక్ హై ఆక్టైన్ యాక్షన్ మూవీస్ తీస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్కి కాస్త డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలని జానర్ షిఫ్ట్ ట్రై చేశారు. ఇనీషియల్గా ఒక లో ఆర్ మీడియం బడ్జెట్ లాగా ప్లాన్ చేశారు. కానీ నెమ్మదిగా స్పాన్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, గ్రాఫిక్స్ క్వాలిటీ, కంటెంట్ పెరిగింది. అలానే సినిమా షూటింగ్ టైం కూడా పెరుగుకుంటూ పోయింది. ఏదైతే లో బడ్జెట్లో ప్లాన్ చేశారో అది కాస్త హై బడ్జెట్ మూవీ అయిపోయింది. ఇనీషియల్ కంటెంట్ కూడా అంత పెద్ద హైప్ అయితే ఇవ్వలేదు. సినిమా మీద ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ని తగ్గించానే చెప్పాలి. కానీ నెమ్మదిగా ఆ తర్వాత వచ్చిన కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ప్రభాస్ని మళ్ళీ పాత ప్రభాస్ లాగా చూపించే ప్రయత్నం చేశారు. ఎస్పెషల్లీ రీసెంట్గా వదిలిన ట్రైలర్ అయితే ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ని డబుల్ చేసేసింది. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ మొన్నటిదాకా స్పిరిట్టే మనోడికి నెక్స్ట్ హిట్ అనే దగ్గర నుండి అరే మనవాడు హిట్ కొట్టేలాగున్నాడ్రా అనేలాగా ప్రమోషన్ కంటెంట్ రీచ్ అయింది. హారర్ సినిమా చూసి భయపడాలన్నా, కామెడీ సినిమా చూసి నవ్వాలన్నా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మ్యూజిక్ ఎవరు? తమన్ అన్న దెబ్బ, సౌండ్ బాక్స్ అబ్బా. ట్రైలర్లో బీజిఎంఏ మంచి హై ఇచ్చింది. ఇంకా థియేటర్లో అయితే దుమ్ము లేపాల్సిందే. తమన్ వాళ్ళమ్మ అన్నం పెట్టినా పెట్టకపోయినా ఫ్యాన్స్ అయితే పరమాన్నం పెట్టేలానే ఉన్నారు. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఆ సహనా సాంగ్ అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతుంది. కానీ ఆ పాటలో బట్టలే బాగా రీసెర్చ్ చేసి అస్సలు సెట్ కాకూడదు అనేలా సెలెక్ట్ చేసి వేస్తారు. ఇంకా వన్ ఆఫ్ ది మెయిన్ ఎలిమెంట్ గ్రాఫిక్స్ గురించి చెప్పాలంటే, గ్రాఫిక్స్ కూడా ఎక్కడ వంకబెట్టేలా లేవు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్లో క్వాలిటీ చాలా బాగుంది. హోప్ఫుల్లీ మూవీ మొత్తం ఇలానే ఉంటుందని అనుకుందాం. ఇంకా మన రెబల్ స్టార్ గురించి చెప్పాలంటే, ఒక వింటేజ్ ప్రభాస్ని మనకు చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ కోసం జానర్ చేంజ్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో మెస్మరైజ్ చేస్తారని అయితే ఫిక్స్ అయిపోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మారుతి గారు ప్రేమ కథా చిత్రంతో భయపెట్టారు. భలే భలే మొగాటితో బాగా నవ్వించారు. ఇది ఆయనకు బాగా కలిసి వచ్చిన జానర్. కాకపోతే ప్రభాస్ లాంటి హ్యూజ్ స్టార్ని ఎలా డీల్ చేస్తారో, ఈ బడ్జెట్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అని అనుకున్నారు. కానీ ట్రైలర్ అండ్ ప్రమోషన్ కంటెంట్ చూశాక అన్నీ చాలా బాగా చేశారు అని అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య రిలీజ్ అయిన కంటెంట్, సాంగ్స్, సీన్స్ వల్ల సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి అండ్ సినిమా వైబ్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో పోయిరా పోయిరా థియేటర్కి పోయిరా మామా. పోయిరా 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 మావా.